ఇప్పుడు జాకాల్లోకి ఈ దారాన్ని పైకి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి పిన్ సూదులు జాకాడికి ఎలా ఉన్నాయో. ప్రతి పిన్ సూదికి ఒక్కొక్క పోగుని జాయింట్ చేసుకొని ఉంటామండి. అలా చేసుకోవడం వల్లనే చీరలో బార్డర్ రావడం జరుగుతుంది. జాకాల్లోని పిన్ సూదిలోనికి కొత్త వడి దారాన్ని ఎక్కించుకొని ముడి వేసుకుంటున్నానండి. ఇలా పర్ఫెక్ట్ గా ముడి వేసుకోవాలి. దారం కూడా జారిపోతున్నట్టు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ముడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆ దారం జారిపోయినట్టయితే బార్డర్ చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమండోయ్, జాకాల్లో దారం పైన కట్టుకోగానే సరిపోలేదండి. దాని తర్వాత కింద ఉన్న వార్నిసులు వడి దారాన్ని కూడా ఈ దారాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా కొలత పెట్టుకొని దారాన్ని కట్ చేసుకుంటున్నానండి. జాకాడ నుంచి తీసుకొచ్చిన వడిదారాన్ని పర్ఫెక్ట్గా కింద ఉన్న వార్నిసులకు సరిసమానంగా కొలత పెట్టుకొని కట్ చేసుకున్నానండి. ఈ దారాన్ని ఆ పోగుల మధ్య నుంచి జ్యాలరీలోకి ఎక్కించుకోవడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. జాకాడ నుంచి తెచ్చిన వడిదారాన్ని జ్యాలరీలోకి ఎక్కించుకున్నానండి. చూస్తున్నారు కదండి ఎలా తెగిపోయిందో. ఇలా ఈడ తెగిపోయిన ఈ దారానికి ఆ కొత్త దారాన్ని జాయింట్ చేసుకున్నానండి. మీకు ఇప్పుడు కనిపిస్తున్న జ్యాలరీలో నుంచే జాకాల్లో ఉండే దారాన్ని కొత్త దారాన్ని నేను ఎక్కించుకుంటున్నానండి. ఇలా సాయికి తీసుకున్నానండి. తీసుకున్న దాని నుంచి ఆ సందులోకి తీసుకొని కిందికి తీసుకుంటున్నానండి దారం పోగును. ఇలా జ్యాలరీలో నుంచి తీసుకున్న వడి దారాన్ని కిందికి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత వార్నిష్ వడి దారానికి కట్టుకుంటాను. అంతటితో వార్నిష్ దారం కట్టేది పూర్తయిందండి. ఇలా జ్యాలరీలో నుంచి వడిదారం పోగును తీసుకున్నానండి. ఇలా జ్యాలరీలో నుంచి తీసుకున్న వడిదారం పోగును కిందనున్న వార్నిష్ పోగులలోకి ఎక్కించుకుంటానండి. అంతటితో వడిదారం కట్టేది పూర్తయిందండి. ఇలా జాకాల్లోని వడిదారాన్ని ఇక్కడ ఉన్న వార్నిష్ పోగులకు కలిపేసుకుని మలుకేసుకుంటున్నానండి. ఇలా మలుకేసుకోవడం వల్ల బార్డర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడితో వడిదారం కట్టే ప్రాసెస్ పూర్తయిందండి. ఇక నుంచి మగ్గం వేసేది మొదలు పెట్టుకుంటున్నాను. మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. మా వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి.